ఇవేంటివో గుర్తుపట్టారా? కునాఫా సేమియా అనమాట. దీన్ని రంజాన్ అప్పుడు తీసుకున్నా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని కొత్త కొత్త వెరైటీస్ అయితే ట్రై చేస్తున్నా. ఈరోజు వచ్చి మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చా. ముందుగా అయితే బటర్ గాని లేకపోతే నెయ్యి గాని ఉంటే నెయ్యి వేసుకొని ఈ సేమియాలు మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిలాడుతున్నా. నెయ్యి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇంకో గిన్నెలోకి అయితే 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోండి. ఉండలు లేకుండా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. దాంట్లో అయితే మరిగే పాలలో వేసేసి అలాగే టేస్ట్‌కి తగినంత పంచదార కూడా వేసి మంచిగా మరిగించుకోండి. పంచదార అంతా కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 10 నిమిషాలు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. తర్వాత మనకు కన్వీనియంట్ గా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నె నాది, ఎవరి గిన్నె దొప్పేలేదు. మళ్ళీ ఆ గిన్నె చూసి ఆ గిన్నె మా ఇంట్లో గిన్నె లాగే ఉంది కనిపించట్లేదు మీరే తీసారా అని కామెంట్ చేయమాక. ఆ గిన్నెలోకి ఫస్ట్ లేయర్ వచ్చి వేయించుకున్న సేమియా లేయర్ వచ్చి మనం డీ ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, దాన్ని బయటికి తీసి అది కూడా వేసేయండి. మిశ్రమం అంతా వేసేసాక లాస్ట్ లో ఇంకో కొంచెం సేమియా పక్కన పెట్టుకుంటాం కదా, ఆ సేమియా కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే కలర్ఫుల్ గా భలే ఎమ్మీగా ఉంటుంది అనమాట. దాన్ని అప్పుడే అట్లా తినేయకుండా ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే కూల్ కూల్ గా భలే ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఇదే నవాబీ సేమియా. వీడియో నచ్చిందా?